వెల్కమ్ బ్యాక్. ఆదిలాబాద్ జిల్లాలో అకాల వర్షాలు రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మొక్కజొన్న పంట వర్షానికి తడిసి ముద్దైపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మార్కెట్ యార్డ్కు చేరుకున్న ఎమ్మెల్యే పాయల్ శంకర్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు పంటను మార్కెట్ యార్డ్కు తీసుకొచ్చి 4 రోజులు అవుతున్నా ఎందుకు కొనుగోలు చేయలేదని అధికారులను ప్రశ్నించారు. రైతులు ఎవరూ కూడా ఐదేరేపడొద్దని తెలిసి ప్రతి మొక్కజొన్న పంటను కొనుగోలు చేస్తామని మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ ఆదిలాబాద్ మార్కెట్ లో స్టార్ట్ చేసి 4 రోజులు అయింది. అసలు దొంగల కాట ఎందుకైతే లేదు ఆదిలాబాద్ మార్కెట్ లో? ఏసీఓ వాడు పనికి మాలినోడు ఎందుకు స్టార్ట్ చేస్తలేడు? 5 రోజుల నుంచి రైతులు మార్కెట్ ఎట్లా ఉంటారు చెప్పుని కాదు. 5 రోజుల నుంచి మార్కెట్లు ఎట్లుంటారు రైతులు? ఇలా స్టార్ట్ చేసిన 5 రోజులు అయిపోయింది మార్కెట్ లో. అరే ఇదంతా తడిచిపోయింది. ఎవరు బాధ్యత దీనికి? ఇప్పుడు తడిసిన నేను చెప్తున్నా మీకు, తడిసిందంతా కూడా మీరే బాధ్యత. ఇప్పుడు రైతులు మార్కెట్కి తీసుకొచ్చిన తర్వాత దాన్ని తీసుకుపోయే బాధ్యత మీది. ఏ ఒక్క గింజ కూడా రైతు భరించడు. అదంతా కూడా మీరే తీసుకోవాలా. సపరేట్ మీరు గోడౌన్ క్రియేట్ చేసుకుంటారా, ఏం చేసుకుంటారో పెట్టుకోరు. 5 రోజుల నుంచి వాడు తీసుకోలేదంటే వాడేం సీఓ నాకు అర్థం కాదు. మిగతా సొసైటీలు పెట్టుర్రి, వాడు తీసుకోకుంటే ఒకడు. వర్షం పడడం అన్నది చాలా బాధాకరం. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా నాకు రైతు సమస్యలన్నీ తెలుసు కాబట్టి నేను ఛార్జ్ తీసుకున్న వెంట నుంచి కూడా నేను కలెక్టర్ గారితో డిఎం గారితో కూడా మాట్లాడడం జరుగుతుంది. మనకు గోడౌన్లు ఖాళీ లేవు, మనకు గోడౌన్లు కావాలని చెప్పడం కూడా జరిగింది. కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది, ఒక 4-5 గోడౌన్లు దొరికినాయని చెప్పేసి మహారాష్ట్రలో. నేను ఆల్రెడీ సిఇఓ గారికి కూడా ఈరోజు మార్నింగ్ జొన్నలు కొనుగోలు చేయడానికి కూడా చెప్పినాను. కాకపోతే మనకు లారీలు ఖాళీ కాకపోవడము, హమాలీ ప్రాబ్లం ఉండటంతో మొక్కజొన్న ఇడికెళ్ళి లేవకపోవడంతో ఈరోజు జొన్న కొనుగోలు అన్నది బంద్ అయింది. రేపు పొద్దు నుంచి జొన్న కొనుగోలు చేయిస్తాము. తడిసిన రైతులు కూడా ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మాట్లాడి వాళ్ళ ధాన్యం కూడా మొత్తం కొనుగోలు చేసే విధంగా చూస్తామని కూడా చెప్పడం జరుగుతుంది.